అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్, ఫోర్త్ సెమిస్టర్ 3వ యూనిట్‌లోని చివరి పాఠ్యాంశమైన కొండమల్లెలు గురించి తెలుసుకుందాము. ఈ పాఠ్యాంశం యొక్క రచయిత గారు ఇల్లిందల సరస్వతీదేవి. కొండమల్లెలు అనే పాఠ్యాంశాన్ని స్వర్ణ కమలాలు అనే కథా సంపుటి నుండి తీసుకోబడింది. ముందుగా పాఠ్యభాగ ఉద్దేశం గురించి తెలుసుకుందాము. అసలు పాఠ్యాంశం దేని గురించి చెప్పబడుతుందో ముందుగా తెలుసుకుందాము. కొండమల్లెలు కథలో ఇద్దరు భార్యాభర్తల జంటలు కనిపిస్తారు. ఒక జంట గురువడు పోచాలు, మరొక జంట శివనాథం శకుంతల దంపతులు. గురువడు పోచాలు రోజు కాయ కష్టం చేసి కడుపు నింపుకుంటూ ఉంటారు. ఈ ఇద్దరి జంటల దాంపత్య జీవనంలోని సుఖ దుఃఖాలు ఈ కథలోని ప్రధాన విషయంగా చెప్పవచ్చు. ఇక మరో జంటలో శివనాథం చిన్న ఉద్యోగి. ఇతడు సున్నిత మనస్కుడు, మంచి వ్యక్తి కూడా. ఇతడి భార్య మాత్రం నిత్యం అసంతృప్తితో ఉండేది. ఇతరులతో పోల్చుకుంటూ కుటుంబ గొడవలకు కారణమవుతూ ఉండేది. అయితే గురువడు పోచాలు కుటుంబంతో శివనాథానికి అనుబంధం అనేది ఏర్పడుతుంది. శివనాథం ఈ గురువడు పోచాల దంపతుల యొక్క ఆదరాభిమానాన్ని అందుకుంటాడు. ఈ క్రమంలో మనిషికి నిజంగా కావాల్సింది ఏది అన్న ప్రశ్నకు మనకు పాఠ్యాంశం చివరి వరకు వింటే సమాధానం దొరుకుతుంది. ఈ కథలో గురువడు పోచాలు దంపతులు కొండ మల్లెల్లాంటి వారు. అంటే ఆ కొండ ప్రాంతాల్లో మల్లెలు ఎంత పరిమళాన్ని, ఎంత సహజంగా స్వచ్ఛంగా ఉంటాయో ఈ దంపతుల యొక్క ప్రేమ కూడా అంతే స్వచ్ఛంగా, అంతే ప్రేమగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక కథ సారాంశంలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయము, ఈ కథలో మనకి 2 జంటలు కనిపిస్తాయి. ఒకరు శివనాథం శకుంతల, మరొక జంట గురువడు పోచాలు. మనకి ఎగ్జామ్ లో శివనాథం శకుంతల దాంపత్య జీవితం గురించి అడుగుతారు. ఆ విధంగానే గురువడు పోచాలు యొక్క అన్యోన్యమైన ప్రేమ గురించి కూడా అడగవచ్చు. కాబట్టి ఒకరి తర్వాత మరొకరి గురించి తెలుసుకుందాము. ముందుగా శివనాథం శకుంతల యొక్క దాంపత్య జీవితం గురించి తెలుసుకుందాం. చూడండి, శివనాథం శకుంతల కొత్త దంపతులు. శివనాథం ఒక సామాన్య ఉద్యోగి. తక్కువ జీతంతో తన జీవితాన్ని గడిపేవాడు. ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండేవాడు. కానీ శివనాథం భార్య మనస్తత్వం మాత్రం దానికి పూర్తి వ్యతిరేకంగా ఉండేది. అంటే ఉన్న దాంట్లో తృప్తి పడక లేని దానికై ఆశపడి ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. అయితే శకుంతల తన మేనమామ గారి ఇంట్లో తన అత్తయ్య ఆలస్యంగా నిద్ర లేచి సుఖపడుతుందని, హాయిగా ఉంటుందని, తనకు అలా లేదు అని ఎప్పుడూ అంటూ ఉండేది. దీన్ని బట్టే అర్థమవుతుంది, పక్కవారి గురించి ఆలోచిస్తూ పక్కవారితో పోల్చుకుంటూ తన యొక్క మనసుని పాడు చేసుకుంటూ ఉంటుంది శకుంతల. శకుంతల వంట పనిని కూడా భర్త సహాయం లేకపోతే చేసేది కాదు. ఇంట్లో వస్తువులను ఎక్కడివక్కడ పెట్టేది కాదు. ఇంట్లో బట్టలు 4 మూలల పడి ఉన్నా తన పని కాదన్నట్లు ఉండేది. శివనాథమే ఆఫీస్ నుండి వచ్చాక ఇంటి పనులు కూడా చేసుకోవాల్సి వచ్చేది. శివనాథము ఆఫీస్ కు 9 గంటలకే వెళ్ళాలి. ఈ లోపు ఇంటి పనులన్నీ పూర్తి చేసుకొని ఆఫీస్ కు వెళ్లాల్సి వచ్చేది. శకుంతల వంట అయిన తర్వాత కూడా భర్తకు పీట వేసి విస్తారి వేసి వడ్డించేది కాదు. శివనాథమే పెట్టుకొని తినేవాడు. శకుంతల తన భర్తతో తన అక్కకు చాలా చీరలున్నాయని, బీరువా నిండా చీరలే అని, లెక్క లేదు అని చెప్పి ఎప్పుడు అవతలి వాళ్ళతో పోల్చుకుంటూ తనకి అలా లేవని, అలాగే తన చేతి గాజులు చూసుకొని అవి అరిగిపోయాయని, భర్తకు అసలు పట్టదని అంటూ ఇలా శకుంతల తన మాటలతో భర్తని ఎప్పుడూ బాధ పెడుతూ ఉండేది. ఎప్పుడూ పక్కవారితో పోల్చుకుంటూ నాకు అవి లేవు, ఇది లేదు అంటూ అసంతృప్తితో ఎప్పుడూ మాటలతో భర్తని బాధ పెడుతూ ఉండేది. శివనాథమునకు ఆఫీస్ కు వేళ అయిపోతున్నా కూడా శకుంతల పట్టించుకునేది కాదు. ఆఫీస్ టైం అయిపోతుంటే కూడా శకుంతల అప్పుడు పచ్చడి నూరడానికి బయలుదేరి వెళ్లేది. ఇంతలో శివనాథమే తానే సర్దుకొని వడ్డించుకొని ఆఫీస్ కి వెళ్లేవాడు. అప్పుడు శకుంతల వచ్చి ఇలా అనేది, అయ్యో రామా, ఇంతలోనే ఇంత తొందరపడాలా అంటూ ఆమె కనుబొమ్మలను చిట్లించుకునేది. శివనాథం తలుపులు వేసుకోమని చెబితే శకుంతల మూతి సాగదీస్తూ తిప్పుతూ వెళ్లి తలుపులు వేసుకునేది. శివనాథము నెమ్మదైన వాడు. అతడికి ఆఫీస్లో పని ఎక్కువైనా, ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నా తన బాధ్యతలను, తన పనులను చక్కగా పూర్తి చేసుకుంటూ ఉండేవాడు. భార్యకు ఇంటి పనుల్లో సహాయపడుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు మనశ్శాంతి కోసం ఏటి ఒడ్డుకు వెళ్లి చీకటయ్యేంత వరకు విశ్రాంతి తీసుకునేవాడు. పాటలు పాడుకుంటూ తనలో తానే ఆనందపడేవాడు.
అంతే కదా! ఇంట్లో ఇలాంటి భార్యలు ఉంటే భర్తకి మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది? అందుకే శివనాథం ఏటి ఒడ్డుకు వెళ్లి తనలో తాను పాటలు పాడుకుంటూ ఆనందపడేవాడు. శివనాథం తల్లి కూడా శకుంతలతో సర్దుకుపోవాల్సి వచ్చేది. అయితే శివనాథంకి మరొక జంట అయిన గురువడు పోచాలు దంపతులతో అన్యోన్యమైన బంధం ఏర్పడుతుంది. ఆ దంపతుల మధ్య గల ప్రేమను చూసి శివనాథం ఆనందపడుతూ ఉండేవాడు. ఇక దీన్ని బట్టి మొత్తంగా శివనాథం, శకుంతల మనస్తత్వాలు పూర్తిగా వేరువేరుగా ఉన్నాయని మనకు అర్థమైంది. శివనాథమేమో చాలా మంచివాడు, మంచి మనస్సు కలవాడు. ఉన్న దాంట్లో తృప్తి పడుతూ తన పనులు తాను చేసుకుంటూ భార్యకు సహాయం చేస్తూ ఉండేవాడు. కానీ శకుంతల మాత్రం ఇతరులతో పోల్చుకుంటూ ఆశపడటం, తనకు ఏదీ లేదు అంటూ భర్తని బాధ పెట్టడం, అసంతృప్తితో ఉండేది. ఇక శివనాథము ఈ కథలో ఆదర్శ పాత్రగా చెప్పవచ్చు. తన భార్య శకుంతల ఎలా ప్రవర్తించినా ఏమీ అనకుండా తానే సర్దుకుపోయేవాడు. శివనాథం ఉత్తమ భర్త అని రచయిత్రి ఈ కథ ద్వారా చక్కగా వివరించారు. ఇప్పుడిక మరొక జంట అయిన గురువడు పోచాల దంపతుల యొక్క దాంపత్య జీవితం గురించి తెలుసుకుందాము. శివనాథము పనిచేసే గ్రామంలో ఏటి ఒడ్డు మీద ఉన్న తాటి వనములోని ఒక గుడిసెలో గురువడు ఉండేవాడు. గురువడి భార్య పేరు పోచాలు. తరచుగా ఏటి ఒడ్డుకు విశ్రాంతి కోసం వచ్చే శివనాథంతో ఈ దంపతులిద్దరికీ పరిచయం అనేది ఏర్పడింది. ఒకసారి శివనాథము పాదంలో తన కాళ్లలో ముళ్ళు గుచ్చుకుంటే ఒకసారి గురువడు దాన్ని తీశాడు. అప్పటి నుండి శివనాథం గురువడి యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవాడు. గురువడు పోచాలు కుటుంబంతో శివనాథానికి అనుబంధం అనేది ఏర్పడుతుంది. గురువడికి పెళ్ళైంది. గురువడి పోచాలును కాపురానికి తీసుకొని రావడానికి శివనాథమే ముహూర్తం పెట్టించాడు. గతంలో ఎన్నిసార్లు అడిగినా పంపని తన అత్తవారు శివనాథము పెట్టిన ముహూర్తానికి అడ్డు చెప్పకుండా గురువడి భార్య అయిన పోచాల్ని కాపురానికి పంపారు. దానితో గురువడికి శివనాథంపై మంచి అభిప్రాయం అనేది ఏర్పడింది. గురువడు ఒకసారి శివనాథాన్ని తన ఇంటికి పిలిచాడు. గురువడు తన భార్య పోచాలును, తన తాటికమ్మల గుడిసెను శివనాథానికి చూపించాడు. ఇది మా ఇల్లు అని చూపించాడు. గురువడు అడవిలో కట్టెలు కొట్టి పుల్లల మోపును గ్రామంలో అమ్మి వచ్చిన డబ్బుతో ఇంటి సరుకులు తెచ్చేవాడు. గురువడు అడవిలో కట్టెలను కొట్టి వాటిని గ్రామంలో అమ్మి ఆ సొమ్ముతో సరుకులు తెచ్చేవాడు. పోచాలు బుడ్డి దీపం వెలుగులో వాటిని బాగు చేసి గురువడు విశ్రాంతి తీసుకునే అప్పటికి వంట చేసి భోజనం సిద్ధం చేసేది. ఇద్దరూ కూడా ఒకే పళ్ళెంలో పెట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ ముచ్చట్లాడుతూ తినేవారు. అయితే దీపావళి పండక్కి గురువడి చేతిలో పటాసు పేలి అతని చేతికి గాయమైంది. ఆ తరువాత ఇంటికి వచ్చిన శివనాథానికి పోచాలు ఈ విషయం చెప్పి బాధపడింది. ఇలా దీపావళి పండుగ రోజు చేతిలో పటాసు పేలడం వల్ల గురువడికి చేయికి గాయమైందని శివనాథానికి చెప్పింది. దీపావళి పండుగకు గురువడు పోచాలుకు చుక్కల చీర, గవ్వల కన్ను రవిక, దండకడియం కొన్నాడు. పోచాలు వాటిని శివనాథానికి చూపించింది. ఇలా గురువడు నా కోసం చుక్కల చీర, గువ్వకన్ను రవిక, దండకడియం కొనిచ్చాడని. తాను వద్దని చెప్పినా గురువడు వాటిని కొన్నాడని గురువడికి తన మీద గల ప్రేమను గురించి చెప్పుకుంది. పోచాలు కూడా తన తల్లి ఇచ్చిన 10 రూపాయలతో గురువడికి దోవతులు కొన్నది. ఆ దోతి కట్టుకొమ్మని పోచాలు గురువడిని చాలా అడిగేసింది. ఈ దంపతులు పరస్పర ప్రేమ అభిమానాలకు ఇది నిదర్శనంగా చెప్పవచ్చు. ఎందుకంటే గురువడు పోచాలికి చుక్కల చీర, దండకడియం కొన్నాడు. పోచాలు కూడా గురువడికి దోతి కొన్నది. ఇక గురువడి చేతి గాయం తగ్గలేదు. చేయి చచ్చుబడిపోయింది. చేతితో గొడ్డలి పట్టుకోలేకపోయాడు. ఈడుస్తూ నడవాల్సి వచ్చింది. ఇక గురువడికి బదులు పోచాలు కట్టెలు కొట్టి అమ్మి సంసారాన్ని నడిపేది. ఈ విధంగా పోచాలు శివనాథానికి ఇంటి పరిస్థితులు చెప్పి బాధపడుతూ ఉండేది. గురువడు పోచాలు దంపతులకు 2 ఆడపిల్లలు పుట్టారు. తన ఇంటికి వచ్చిన శివనాథానికి వీరు తమ పిల్లలని చూపించారు. అయితే ఉగాది పండుగకు శివనాథము ఇచ్చిన 2 రూపాయలతో పిల్లలకు కొన్న అంగీలను వాళ్లకు తొడిగి నువ్వు కూడా ముఖం కడుక్కొని బొట్టు పెట్టుకొని ఆ పెట్టెలో నుండి కొత్త చీర కట్టుకొమ్మని గురువడు పోచాలని బ్రతిమిలాడి చెప్పాడు. పోచాలు కూడా గురువడిని తాను కొన్న కొత్త దోతిని కట్టుకొమ్మని బలవంతం చేసి కట్టించింది. ఇది
ఆ దంపతుల యొక్క పరస్పర ప్రేమకి నిదర్శనమని చెప్పవచ్చు. భర్త చేతికి గాయం అవటం వల్ల ఇక పోచాలే సంసారాన్ని నెట్టుకొస్తుంది. పోచాలు సంపాదనతో బ్రతుకుతున్నందుకు గురువడు చాలా బాధపడేవాడు. అలా బాధపడవద్దని పోచాలు గురువడికి నచ్చజెప్పేది. ఆ పేద దంపతులు తమ గుడిసె ముందు ముగ్గులు వేసి గుడిసెకు తోరణాలు కట్టారు. పోచాలు చుక్కల చీర కట్టి తలలో కాగితం పువ్వు పెట్టింది. గురువడు కూడా దోవతి కట్టుకున్నాడు. తమ పిల్లలతో హాయిగా నవ్వుతూ సంతోషంగా పండగని జరుపుకున్నారు. శివనాథం తన ఇంటి నుండి తెచ్చిన పూర్ణపు బూరలను పోచాలు గురువడికి ఇచ్చాడు. అప్పుడు పోచాలు ఆ బూరలను గురువడికి తిను అని ఇచ్చింది. నువ్వు ముందు తిను అంటే నువ్వే ముందు తిను అని అనుకుంటూ ప్రేమగా ఇద్దరు తినిపించుకున్నారు. ఈ విధంగా గురువడు పోచాలు మధ్య గల ప్రేమ ఎంతో ఆదర్శనీయమైందని రచయిత్రి ఈ కథ ద్వారా తెలియజేసింది. ఇక ఈ కొండమల్లలు కథ ద్వారా రచయిత మనకి ఇచ్చిన సందేశం ఏంటంటే, ఉన్నదానితో సంతృప్తి పడటం, భార్యాభర్తలు పరస్పరం సహకరించుకోవటం, ఒకరి కోసం మరొకరు జీవించటం, పరస్పర ప్రేమను అనురాగాలను కలిగి ఉండటం, అసూయ లేకపోవటం మొదలైన గుణాలతో జీవించి గురువడు పోచాలు ఆదర్శ దంపతులుగా జీవించాలని కొండమల్లెలు కథ ద్వారా చక్కటి సందేశం ఇచ్చింది. అలాగే శకుంతల వలె భర్తకు తోడ్పడకపోవటం, ఉన్నదానితో తృప్తి పడకపోవటం, ఇతరులతో పోల్చుకోవటం, భర్తకు భార్య సహకరించకపోవటం అనే ఇలాంటి చెడు గుణాలు విడిచిపెట్టాలని కూడా ఈ కథ ద్వారా చక్కటి సందేశాన్ని ఇచ్చారు. మొత్తంగా సుఖము, మనశ్శాంతి, సంతృప్తి అనేవి ధనధాన్యాల వల్ల, డబ్బు వల్ల రావని, అన్యోన్యత, పరస్పర ప్రేమ అనురాగాల వల్లే వస్తాయని ఈ కొండమల్లెలు అనే కథ ద్వారా పాఠకులకు రచయిత్రి చక్కటి సందేశాన్ని ఇచ్చింది. ఈ క్రమంలో మనిషికి నిజంగా కావాల్సింది ఏది అన్న ప్రశ్నకు మనకు సమాధానం దొరికే ఉంటుంది. అదేంటో నాకు కామెంట్స్లో చెప్పండి. ధన్యవాదాలు.